వెల్కమ్ టు టూ స్టేట్స్ రిపోర్ట్స్. నేను లక్ష్మి. నేను ప్రియాంక. ముందుగా తెలంగాణ అప్డేట్స్ చూస్తే కడపలో మహానాడు సూపర్ హిట్ అయిందన్నారు టీడీపీ నేతలు. రాష్ట్రం నలుమూల నుంచి కార్యకర్తలు భారీగా తరలి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. చంద్రబాబు ఆధ్వర్యంలో రాయలసీమ అభివృద్ధి చెందుతుందన్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాష్ట్రంలో కన్నీ విని ఎరగని రీతిలో మహానాడు కడప జిల్లాలో నిర్వహించడం జరిగింది. ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి కడప జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు మనతో ఉన్నారు. ఆయన తెలుసుకుందాం. మేడం చెప్పండి, మొట్టమొదటిగా మీరు కడప జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గా ఉన్నారు. మీ నేతృత్వంలో ఈ మహానాడు జరగడం ఏ విధంగా సక్సెస్ అయింది అనుకుంటున్నారు? చాలా గర్వంగా ఉందండి. ఎందుకంటే 44వ మహానాడు రాయలసీమలో కడపలో దేవుని తొలి గడప కడపలో పసుపుమయగా మారిపోవడం, కనీ విని ఏదో విధంగా ఈ మహానాడు చరిత్రలో నిలిచిపోయే విధంగా అందరూ కలిసి స్థానిక శాసనసభ్యులు, మరి జిల్లాలో ఉండే శాసనసభ్యులు, ఇన్ఛార్జీలు, అదేవిధంగా పార్లమెంటు అధ్యక్షులు, ఉమ్మడి జిల్లా మంత్రులు, శాసనసభ్యులు, ముఖ్యంగా కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసి ఈ ప్రోగ్రాం ను విజయవంతం చేశారు. రాష్ట్రం నుంచి నలుమూల నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఈ మీడియా ద్వారా కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద పండుగ మహానాడు. ఆ మహానాడు కార్యక్రమం కడపలో అవకాశం ఇచ్చిన మా యువగలం అధినేత గారికి కూడా మా రాయలసీమ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు. అడగగానే మరి అందరూ అడిగారు, రాయలసీమలో కడపలో పెట్టాలంటే సరే పెట్టేయండి, కడపలో మనం సక్సెస్ చేస్తాం అని చాలా మంది అనుకున్నారు. అయ్యో కడపలోనా, కడపలో అకామిడేషన్ ఇవ్వగలరా, కడపలో మహానాడు జరపగలరా అన్నారు. కానీ కడప జిల్లా ప్రజలు, నాయకులు, కార్యకర్తలు భుజస్కంధాలపై వేసుకొని ఈరోజు గ్రాండ్ సక్సెస్ చేశారన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి వరుణ దేవుడు కూడా మాకు కలిసి రావడం, వాతావరణం కూడా మాకు కలిసి రావడం, అది తెలుగుదేశం పార్టీ. ఎక్కడైతే ధర్మం ఉంటుందో అక్కడ అన్ని ప్రకృతి, ప్రజలు అందరూ ఆశీర్వదిస్తారు. మా విజనరీ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాయలసీమను అభివృద్ధి చేసిందే చంద్రబాబు నాయుడు గారు. అన్న నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితో ఈ రాయలసీమను సస్యశ్యామలు, తాగునీరు కావచ్చు, సాగునీరు కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, మరి ఎన్నో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, హార్టికల్చర్ హబ్ కావచ్చు, మైనర్ ఇరిగేషన్ లో డ్రిప్ కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, ఇవన్నీ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు మరి నిన్నటి రోజు కూడా కడపకు వరాలు కురిపించారు, రాయలసీమకు వరాలు కురిపించారు. టూరిజం హబ్ గా కూడా చేయబోతున్నాం. ఒక పక్క డ్రోన్ హబ్ గా మనం కర్నూలులో పెడుతున్నాం. హైకోర్టు బెంచ్, మరి అందరి కళ, రాయలసీమ అందరి కళ ఉక్కు ఫ్యాక్టరీ 10 రోజుల్లో పనులు మొదలు కావటం, ఇదంతా ఒక మంచి ఇక్కడ మహానాడు పెట్టడం వల్ల రాయలసీమకు మరింత అభివృద్ధి జరగబోతుందన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. నిన్న మహానాడుకి సంబంధించి మీ నియోజకవర్గం నుంచి కొంతమంది సైకిల్ మీద అయితే మహానాడు రావడం జరిగింది. ఎంతమంది వచ్చారు, ఇక్కడ రావడానికి ఎంత సమయం పట్టింది మేడం? మొత్తం ఎంతమంది వచ్చారు మీ నియోజకవర్గం? మరి యువగలం అధినేత మా అందరికీ స్ఫూర్తిదాత, యువతకు భరోసా, మహిళలకు నమ్మకం. మరి ఏ రోజైతే యువగలం అధినేత ఈ రాక్షసుల పాలన నుంచి ప్రజల్ని కాపాడాలి అని చెప్పి తాతగారి స్ఫూర్తితో, తండ్రి గారి అనుభవంతో, తల్లి గారి క్రమశిక్షణతో, ముద్దుల మామయ్య అల్లుడు మా అందరికీ నాయకుడు యువగలం పాదయాత్ర చేశారు. యువగలం పాదయాత్ర నారా లోకేష్ బాబుకి అడుగడుగున ఇబ్బందులు పెట్టారు. అయినా అదరం బెదరం చెదరం నేను తెలుగుదేశం పార్టీ కుటుంబం కోసం, ఈ రాష్ట్రం కోసం పాదయాత్ర చేస్తానని ధైర్యంగా ఆయన స్ఫూర్తితో మా జిల్లాలో కూడా ఆయన జిల్లా ఎంటర్ అయినప్పటి నుంచి జిల్లా దాటే వరకు కూడా మా యువగలం టీం, మా కాన్స్టిట్యుయెన్సీ యువగలం టీం ఆయనతో అడుగులో అడుగు వేశారు. వారు ఈ రోజు మహానాడు రాయలసీమలో పెట్టడం, కడపలో పెట్టడం, మా నారా లోకేష్ బాబు గారికి ఒక సంఘీభావం తెలపాలని చెప్పి మా పెనుగొండ నుంచి 44 మహానాడుకు 44 మంది యువకులు, అందులో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా ఉన్నారు. ఆ 44 మంది సైకిల్ యాత్ర చేస్తూ మహానాడుకు వచ్చారు. చాలా సంతోషంగా కూడా ఉంది. మేడం, 2 రాష్ట్రాల్లో కూడా లోకేష్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రకటిస్తారని చెప్పి చాలా మంది కూడా ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ ఎందుకు ప్రకటించలేదు? ఎప్పుడు లోపల ప్రకటించే అవకాశం ఉందంటారు? ఆయనకి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చాల్సిన అవసరం లేదండి. ఆయనకి ఏది పదవులు కావాలని ఆయన ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ కుటుంబాన్ని ఆయన భుజస్కంధాలపై వేసుకున్నారు. ఈ రోజు ప్రపంచంలో, భారతదేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేనంత పెద్ద కుటుంబం తెలుగుదేశం పార్టీ కుటుంబం. 1 కోటి చిల్లర ఆయన భుజస్కంధాలు వేసుకుని పార్టీని బలోపేతం చేస్తున్నారు. అంతేకాదు ఈ రోజు తెలుగుదేశం కార్యకర్త ఏదన్నా జరగరాని జరిగి 100% అంగవైకల్యం అవడమో లేక మరణిస్తే 5 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తుంది ఏకైక పార్టీ అది తెలుగుదేశం పార్టీ, మా యువగలం అధినేత నారా లోకేష్ బాబు గారు. ఆయన ఆల్రెడీ ఒక పక్క డెవలప్ స్టేట్ ని ఏదైతే 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలో ఆయన భుజస్కంధాలు వేసుకుని దేశ విదేశాలు తిరిగి
ఇద్దరు పరిశ్రమలు తీసుకొస్తున్నాడు, ఓ పక్క పార్టీని బలోపేతం చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడుకి ఎవరికి ఎప్పుడు ఏ సమయంలో ఏది చేయాలో తెలిసిన వ్యక్తి. ముఖ్యంగా మళ్ళీ మనం జాతీయ అధ్యక్షుని ఎన్నుకునే సమయము, సందర్భము, స్థలము, ముఖ్యంగా స్థలము రాయలసీమకు రావడం మాకు చాలా గర్వంగా ఉంది. అదేవిధంగా మహానాడు జరిగినటువంటి నియోజకవర్గంలో పితా చైతన్య రెడ్డి గారు మంత్రి ఉన్నారు అనేది తెలుసుకున్నాం. సార్ చెప్పండి, మీరు మొదటిగా ఎమ్మెల్యే అయ్యారు, మొదటిగా భారీ ఎత్తున ఈ యొక్క మహానాడు మీ నియోజకవర్గం జరగడంలో మీరు ఎన్ని రోజులు ఈ యొక్క ప్లానింగ్ చేశారు, మొత్తం సక్సెస్ అవ్వడానికి ఏ విధంగా మీరు ఫీల్ అవుతున్నారు? ముందుగా సెలెక్ట్ చేసినందుకు, మా ఏరియాలో సెలెక్ట్ చేసినందుకు ఇందాక చెప్పిన మా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారికి, ఇన్ఛార్జ్ మంత్రి సవితమ్మ గారికి ధన్యవాదాలు తెలియజేయాలంటే సైట్ సెలక్షన్కి వాళ్ళు వచ్చి ఇది బాగుందని సెలెక్ట్ చేశారు. కమిటీ వాళ్ళ తరఫున, కమిటీ వాళ్ళందరి తరఫున చేశారు కాబట్టి ముందుగా వాళ్ళకి కృతజ్ఞతలు చేస్తున్నాం. ఎందుకంటే ఇంత పెద్ద కార్యక్రమాన్ని మా కాన్స్టిట్యుయెన్సీలో నిర్వర్తించడానికి అవకాశం కల్పించడం అది మాకు అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. పార్టీ ఒక నమ్మకంతో మా మీద పెట్టింది, ఇది బాగా చేయండి అని చెప్పి ఒక దిశానిర్దేశం చేసింది, ఇలా చేయండి ఇలా చేయండి అని. వాళ్ళు చెప్పిన విధానంగా వాళ్ళ సూచనల మేరకు అన్నీ కరెక్ట్గా చేసినాం, చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. మా కార్యకర్తలందరూ కూడా, మా నాయకులు కార్యకర్తలు చాలామంది, కొద్దిమంది రాత్రింబగుళ్ళు ఆడ కష్టపడి ఒక నెల రోజులు పూర్తిగా గ్రౌండ్లోనే ఉంది. అంటే 1వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు ఖచ్చితంగా బాగా చేశారు. కాబట్టి వాళ్ళందరూ కూడా మీ ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. గ్రౌండ్ మా దగ్గర ఉంది, మేము అదనంగా గ్రౌండ్ క్లియరెన్స్ దానికి కష్టపడ్డాం. మిగతా అన్ని విషయాలు అందరం కలిసి నిర్ణయాలు తీసుకొని ప్రోగ్రామ్ సక్సెస్ చేశాం. తప్పకుండా పార్టీ కోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉందని చెప్పి తెలియదు. బద్వేలు ఇన్ఛార్జి టీడీపీ రితీష్ రెడ్డి గారు, నారాయణ గారు తెచ్చుకున్నాం. సార్ చెప్పండి, ఇప్పుడే మీ బద్వేలు నియోజకవర్గం నుంచి మరి నందూరు వరకు నేషనల్ హైవే కూడా ప్రకటించడం జరిగింది, దీన్ని ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? మేము ఈరోజు మహానాడు వేదికగా అందరం ఇక్కడ కలిసికట్టుగా పనిచేసి ఇంత పెద్ద ప్రోగ్రాం పార్టీ పండుగలాగా వాతావరణం చేసిన దానికి లోకేష్ బాబు గారితో రాయలసీమ కానీ కడపకు వచ్చినప్పుడు ఆయనతో నడిచినప్పుడు ఎన్నో జ్ఞాపకాలు, అనుభవాలు, రాజకీయ పాఠాలు కూడా నేర్చుకున్నా. ఆయనతో నడుస్తూ ఎన్నో కొత్తదనానికి యువత ముందుంటుందని తెలియజేస్తున్నా. అందుకు వాటితో పాటు మీరు ఎక్కడెక్కడో మేము ఇంతకుముందు మహానాడులో ఆతిథ్యం పొందేటివన్నీ చూసాం, కానీ ఇక్కడ లక్షలాది మందికి కడప జిల్లాలో ఆతిథ్యం ఇవ్వడం మా అందరికీ గర్వకారణం. ఇక్కడున్న ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, నాయకులు, యువకులందరికీ ఈరోజు బద్వేల్ నియోజకవర్గం నుంచి కానీ కడప జిల్లాలో పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తలు, ఎందుకంటే మన ప్రాంతానికి వచ్చిన వాళ్ళని ఆతిథ్యం మర్యాదలతో పాటు వసతులు కానీ భోజనాలు ఏర్పాటు చేసేయడానికి నిన్న సోమశీల వెనక జలాలు ఎన్నో ఏళ్ళగా కష్టం. మాకు బద్వేలు పెద్ద చెరువుకి వస్తే దాదాపు ఆ చెరువులు సస్యశ్యామలం కాల. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఆనాడు పార్టీ పెట్టినప్పుడు వీరారెడ్డి గారు బ్రహ్మం సాగర్ కోసం పార్టీలో రావడం జరిగింది. ఆయన కళ నెరవేరుతుందంటే మేమందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరం, అభిమానులందరం ఆనందంగా ఉన్నాం. దాంతోపాటే నిన్న మీరు చూసినట్టు నేషనల్ హైవే కూడా ప్రకటించినారు, అందుకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా కడప పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఉన్నారు, నిన్న దినాన స్టీల్ ప్లాంట్ కూడా చంద్రబాబు నాయుడు ప్రకటించారు, మరి 15 రోజుల లోపలే మరి కడప జిల్లాకి వస్తానని కూడా చెప్తున్నారు. ఇదే అంశంపై మనతో మాట్లాడింది. సార్ చెప్పండి, కడప జిల్లాలో సంబంధించి ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ విషయంలో ఏ పార్టీ ఆ పార్టీ ఎలక్షన్ వచ్చినప్పుడు కానీ ప్రభుత్వం వచ్చినప్పుడు మా అందరూ హామీలు ఇస్తున్నారు, టెంకాయలకే పరిమితి అవుతుంది. ఇప్పుడు ఇచ్చినటువంటి హామీ కూడా తప్పకుండా టీడీపీ ప్రభుత్వం నెరవేరుస్తుందని అనుకుంటున్నారా మీరు? ముఖ్యంగా మీ నియోజకవర్గంలో ఈ యొక్క స్టీల్ ప్లాంట్ వేస్తుంటే ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఈరోజు మహానాడులో జమ్లోడు నియోజకవర్గానికి 2 ప్రకటనలు వచ్చినాయి. దాంతో స్టీల్ ప్లాంట్ జిందాల్ యాజమాన్యంతో మాట్లాడి పనులను ప్రారంభించే విధంగా వాళ్ళను పుషప్ చేయడం, ఖచ్చితంగా 10 రోజుల్లోనే ఆ పనులు ప్రారంభించడానికి మా నాయకుడు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు వస్తామన్నారు. అట్లనే గండికోట టూరిజం డెవలప్మెంట్ విషయంలో కూడా శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని 100 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి, అదేవిధంగా సాస్కీ ఫండ్స్తో దాదాపు ఇప్పటికే సెంట్రల్ గవర్నమెంట్ 76 కోట్లమైన ఫండ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ మహానాడు ఇంత గ్రాండ్ సక్సెస్ అయింది. కడప జిల్లాకు కొప్పర్తికి ఒక సైడు 2000 కోట్లతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ విషయంలో కానీ, కడప నగరానికి తాగునీళ్లు ఇచ్చే విషయంలో కానీ, మన ఆర్డబ్ల్యూఎస్ తాగునీటి జల్జీవన్ మిషన్ కింద కానీ దాదాపు పూర్తి స్థాయిలో జమ్లోడుని అభివృద్ధి పదంలో నడిపించే విధంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం, దాంతో ఉద్యోగ అవకాశాలు కల్పించే దాంతో స్టీల్ ప్లాంట్ కింద వస్తే
ఇంకా జమ్లోడుకు రాయలసీమ ప్రాంతానికి ఒక తలమానికమవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఇది దుర్గేష్ గారు, రితీష్ గారు, మంత్రి గారు ఏదో చెప్తుంటున్నారు. ఇది కడప జిల్లాలో ముఖ్యంగా ఈ మహానాడు జరగడం చాలా సంతోషంగా ఉంది. మరి ఎప్పుడు కూడా ఈ యొక్క మహానాడు ఎక్కడ కూడా కనుగొనే రీతిలో కడప జిల్లాలో జరగడం చాలా సంతోషంగా అని చెప్పి వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కింద రవితో రాజు 99 టీవీ కడప నుంచి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కోవిడ్ విజృంభిస్తోంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 3 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజల్లో తీవ్ర భయాందోళన నెలకొనింది. ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడంతో పాటు మాస్కులు ధరించాలని సూచిస్తున్నారు. కరోనా వేరియంట్ అంత ప్రమాదకరం కాదంటున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ మాలినితో మా రీజనల్ కోఆర్డినేటర్ రాంబాబు ఫేస్ టు ఫేస్. కరోనా 3వ వేవ్ అంటూ కూడా మీడియాలో, సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. 2 రోజుల క్రితం ఏలూరులోని శాంతినగర్ లో వైఫ్ అండ్ హస్బెండ్ గుంటూరులో టెస్ట్ చేయించుకుంటే వారికి పాజిటివ్ వచ్చిందని కూడా నిర్ధారణ కూడా తెలుస్తుంది. అదే రకంగా తణుకులో, పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో చూసుకుంటే తణుకులో కూడా కేసు నమోదైందని కూడా ప్రచారం జరుగుతుంది. అసలు థర్డ్ వేవ్ అంటూ కూడా ఈ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం అంతా నిజంగా కోవిడ్ కేసులు నమోదవుతున్నాయా అనే విషయాలను కూడా మనతో పాటు డిఎంహెచ్ఓ మాలిని గారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, మీరు చెప్పండి, ఈ ఏలూరులో చూసుకుంటే, ఏలూరు జిల్లాలో చూసుకుంటే సత్రంపాడులో వైఫ్ అండ్ హస్బెండ్కి వచ్చినట్టుగా నిర్ధారించడం కూడా అయింది శాంతినగర్ లో. అదే రకంగా తణుకులో కూడా ఒక కేసు నమోదైంది చేస్తుంది. ఇంకా ఏమైనా కేసులు మీ దృష్టికి వచ్చాయా? అసలు థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడున్న ప్రజల్లో జరుగుతున్న అపోహలకి మీరు ఎటువంటి సమాధానం చెప్తారు? నమస్తే అండి. ఈ కోవిడ్ కేసులు అయితే ఉన్నాయి, చాలా తక్కువగా అక్కడొకటి ఉన్నాయి. శాంతినగర్ లో ఉన్న భార్య భర్తలు ఇద్దరు కూడా మణిపాల్ హాస్పిటల్ కి వాళ్ళు గుంటూరులో ట్రీట్మెంట్ కోసం వెళ్ళినప్పుడు, అంటే కార్డియక్ పేషెంట్ ఆవిడకి యాంజియోప్లాస్టీ కోసం రొటీన్ గా టెస్ట్లు చేయించినప్పుడు, అంటే కొంచెం కోల్డ్, ఈ బాడీ పెయిన్స్ అని చెప్తే ఆవిడకి చేస్తే పాజిటివ్ అని వచ్చింది. ఆ హస్బెండ్ కూడా చేసినప్పుడు ఆయనకు కూడా పాజిటివ్ వచ్చింది. వాళ్ళు అక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వాళ్ళు ఏమీ సిమ్టమ్స్ లేకుండా ఉన్నారు, స్టేబుల్ గా ఉన్నారు, బాగానే ఉన్నారు. అలాగే తణుకులో కూడా కేసు ఉందని మాకు తెలిసింది, అది కూడా బాగానే ఉన్నారు. ఇలా కేసులు వస్తూ ఉంటాయి. కరోనా కూడా మామూలుగా జ్వరము, జలుబు ఎలా వస్తుందో సీజనల్ గా అలాగే వస్తుంది. అలా దాని గురించి అంత భయభ్రాంతులకు గురవ్వాల్సిన పని అయితే లేదు. ట్రీట్మెంట్ తీసుకుంటే సింటమాటిక్ గా ఫీవర్ ఉన్నప్పుడు, కోల్డ్ ఉన్నప్పుడు దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోద్ది. అందుకే మనకి అందరికీ కూడా దానికి సంబంధించిన వ్యాక్సిన్స్ వేసుకున్నాం కాబట్టి మనకి ఇమ్యూనిటీ ఉంటుంది. దాని గురించి అయితే కంగారు పడాల్సిన పని లేదు. ఇప్పుడు ఏమైనా కేసులు వచ్చినా కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్కడైనా కానీ వాళ్ళకి తగిన ట్రీట్మెంట్ ఇవ్వడం కోసం సదుపాయాలన్నీ కూడా మూడు కేసులు నమోదైనా అది తగ్గిందా తెలుస్తుంది. ఇంకా ఎక్కడన్నా కేసులు నమోదవుతున్నాయా మీ దృష్టికి వచ్చిందా? దాని మీద ఏమన్నా మీ జిల్లా స్థాయిలో సిబ్బందికి మీరు ఏమైనా ఆదేశాలు ఇచ్చారా? సిబ్బంది కంటే మేము కలెక్టర్ గారు కానీ పైన మా కమిషనర్ గారు కానీ అందరూ ఇలా తగిన చర్యలు తీసుకోండి, తగిన జాగ్రత్తలు ఉండండి అని మాకు ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. దాన్ని బట్టి ఫాలో అవుతాము. ప్రస్తుతానికి అయితే ఎక్కడ కూడా ఈ కేసులు తప్పించి ఇంకేమీ లేవు కాబట్టి మేము మామూలుగా ఏమన్నా వస్తే ఈ మాస్క్ పెట్టుకోవడము, దూరంగా ఉండడము, హ్యాండ్ శానిటైజేషన్, పరిశుభ్రత ఇవి పాటించుకుంటే సరిపోద్ది. ఏమన్నా ఒకవేళ పాజిటివ్ కేసు వచ్చినా కానీ వాళ్ళని హాస్పిటలైజ్ చేసేసి ట్రీట్మెంట్ ఇచ్చేసి అదంతా హోమ్ ఐసోలేషన్ ఉంటే సరిపోద్ది. గతంలో కోవిడ్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా దూరం పాటించాలి, అదే రకంగా మాస్క్ యూజ్ చేయాలి, శానిటైజర్ యూజ్ చేయాలి అనే ఒక పటిష్టమైన నిబంధనలు రూపొందించారు. అటువంటివి డిపార్ట్మెంట్ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నారు. అలాంటిది అయితే ఇప్పుడు దాకా ఏం లేదన్నా. అంత తీవ్రంగా ఉండే అలాంటి వేవ్ లాగా వచ్చి డెత్స్ వచ్చే అంత లేదు, అంత విరులెంట్ గా అంత భయంకరమైనగా లేదు. ఎప్పుడు వచ్చినా కానీ అలా లాస్ట్ 2 years లో కూడా కరోనా కేసెస్ వచ్చాయి. అవి రావడము, తగ్గిపోవడము, కొంతమంది తెలియకుండానే తగ్గిపోవడం జరిగింది. దాని గురించి అంత భయభ్రాంతులకు రావాల్సిన పని అయితే లేదు. ఈ మాస్కులు పెట్టుకోవడము, మన హ్యాండ్ శానిటైజేషన్ ఎప్పుడు కూడా అన్ని రకాల జ్వరాలకు కూడా అది మంచిదే. అలాంటి జాగ్రత్తలు తీసుకోవడం అండి, ప్రజలందరూ కూడా అలాంటి జాగ్రత్తలు తీసుకొని ఉంటే మంచిది. ఒకవేళ పాజిటివ్ వచ్చినా కంగారు పడాల్సిన పని లేదు. హోమ్ ఐసోలేషన్ అంటే ఇంట్లోనే ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోద్ది.
ఒకవేళ కేసులు ఒక పక్క వర్షాలు కూడా కురుస్తున్నాయి, వేసవికాలంలో కూడా మే నెలలో వర్షాలు కురుస్తున్నాయి, దానివల్ల కూడా పెరిగే అవకాశం ఉన్నాయి. అందువల్ల కేసులు పెరిగితే ఎదుర్కోవడానికి హాస్పిటల్లో ప్రత్యేకమైన వసతులు అటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. హాస్పిటల్స్ లో ఉన్నాయండి, ఎప్పుడు ఉంటాయి, అవి అప్పటికప్పుడైనా రెడీ చేసుకోగలరు. ఇప్పుడు కూడా అంతా రెడీగానే, ఒకవేళ కోవిడ్ వచ్చినా డెంగీ ఫీవర్స్ వచ్చినా ప్రత్యేకమైన బెడ్స్, ప్రత్యేకమైన వార్డు అంతా రెడీగానే పెట్టుకొని ఉంచుకున్నారు. ప్రజలకు ఒక అపోహలు అయితే తీవ్ర రోజు రోజుకి తేలుతున్న నేపథ్యంలో ఒక డిఎంహెచ్ఓగా మీరు ఉమ్మడి జిల్లా ప్రజలకు మీరు ఏం చెప్పేటువంటి సూచన చేస్తారు? ఇదంతా తీవ్రంగా ఉండే దీంతో ఏం లేదు కాబట్టి ఎవరు కూడా భయపడాల్సిన పని అయితే లేదు. మీరు జలుబు దగ్గు వచ్చినప్పుడు వాటికి సంబంధించిన మెడిసిన్స్ తీసుకుని డాక్టర్ సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. ఇంట్లోనే ఉండి మీరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఇలా ఒకరికి వచ్చినప్పుడు వాళ్ళని కొంచెం మాస్క్, ఇంట్లో వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు మాస్క్, హ్యాండ్ శానిటైజేషన్ చేసుకుంటే, చేతులు పరిశుభ్రంగా ఉంచుకుంటే సరిపోద్ది. ఇంతకన్నా ఏమి అంత భయంకరంగా అయితే వెళ్ళిపోయి భయంకరమైన వ్యాధిలాగా వ్యాపించడం అయితే ఏం లేదు ప్రస్తుతానికి. ఎలా చూసుకుంటే కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కూడా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి అంటూ కూడా ప్రచారం జరుగుతుంది. ఏలూరు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపుగా 3 కేసులు అధికారికంగా నమోదైనట్టు కూడా చెప్తున్నారు. అలాగే ఈ కోవిడ్ అంటే ఏదైతే ఈ సింటమ్స్ ఉన్నాయో దాన్ని బట్టి ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు. కొద్దిగా గతంలో తీసుకున్న కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ అందరూ కూడా వ్యాక్సినేషన్ వేయించుకున్నారు కాబట్టి ప్రాణాపాయం అయితే ఉండదు. సాధారణంగా వచ్చే సీజనల్ వ్యాధి లాగానే కోవిడ్ కూడా వచ్చే అవకాశం ఉంది. దీనికి ఎవరో భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఒకేసారి ఎక్కువ కేసులు వచ్చినప్పుడు కూడా మేమంతా కూడా అన్ని హాస్పిటల్స్ కూడా ప్రత్యేక వసతులు అయితే కల్పించాము. బ్రేకింగ్ న్యూస్. వినోదం కోసం సినిమాకు వస్తే థియేటర్లో ప్రేక్షకులు నిలువు దోపిడీకి గురవుతున్నారంటూ ఆప్స్ ఆరోపించింది. ఏపీలో 24 క్రాఫ్ట్స్ కు సంబంధించి తెలంగాణతో నిమిత్తం లేకుండా అసోసియేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. లేని పక్షంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించి శాంతియుతంగా పోరాటం చేస్తామని అంటున్న ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పోరాట సమితితో విశాఖ నుంచి మా రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ మరింత సమాచారం అందిస్తారు. సినీ పరిశ్రమలో జరుగుతున్నది భారీ మధ్యపై ఆంధ్రప్రదేశ్లో యాప్స్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పోరాట సమితి ముఖ్యంగా సినిమా హాళ్లలో సందర్శకులకు దోచుకున్నటువంటి దోపిడీపై ఎక్కడైతే వినోదాన్ని పంచేటువంటి సినిమాను చూసేటువంటి ప్రేక్షకుల నుంచి అధ్యతన పాప్కార్న్ పేరుతో, అదేవిధంగా సమోసా పేరుతో పిల్లలు తినుబండారాలు తింటే వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి అని చెప్పి ఈ మాఫియాను అరికట్టాలని చెప్పి ఆందోళన సాగించినట్లయితే యాప్స్ వాళ్ళు ఏం చెప్తారు ఇంతకాలం పోరాటం అనేది ఏదో రోజున బయటకు వస్తుంది. బాగా అంటే ఎప్పుడైతే ఒత్తిడి జరుగుతుందో ఎవరికంటే ఏదో ఆనందంగా రూపాయి పెంచుతున్నారు, 2 రూపాయలు పెంచుతున్నారనే ఉద్దేశంతో సినిమాకి వెళ్తున్నారు, నాకెందుకులని కొంతమంది బయటకు రావడం జరిగింది. కానీ ఈ రోజున ఏంటంటే సినిమా పరిశ్రమలను వాళ్ళు ఈ థియేటర్ నాది, 1500 థియేటర్ మాది, 1000 థియేటర్లు మాది అని ఎక్కడి నుండో శాసిస్తున్నారు. మేఘం అన్నవాడు నోరిప్పకపోతే సమాజానికి చేయడన్నట్టు ఓ న్యాయవాదిగా రాష్ట్ర అభివృద్ధి పోరాట సమితి నాయకుడు డిఏ నారాయణ ఈ రోజున ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. వచ్చి ఎందుకు జరుగుతుంది మాఫియా, ఎవరి వల్ల జరుగుతుంది అంటే సినిమా పరిశ్రమ ఎలా తయారైందంటే ఎర్రచందనం మాఫీ కంటే ప్రమాదకరంగా తయారైంది. ప్రజల నుండి, సామాన్య ప్రజల నుండి అధిక రేట్లు అంటే టికెట్ ధర కాదు, సినిమా 100 రూపాయలు పెట్టి లోనికి వెళ్తుంటే పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు నానా పాపకార్న్ కొను, లేకపోతే డ్రింక్ కొను, లేకపోతే వాటర్ బాటిల్ కొను అంటే ఆ యొక్క రేటు విపరీతమైన 500, 300, 400 ఎక్కడి నుంచి దోసుకుని చేస్తారు పిల్లలు తల్లిదండ్రులు. ఇటు
ఈ ఫిలిం ఛానల్ పరిణామాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో సినిమా థియేటర్ల మీద చెప్పిన తర్వాత బయటకు కనిపిస్తుంది. ఎంతకాలం మీరు ఏం చేశారు? దాదాపు 10 ఏళ్ళ వెళ్ళిపోయిన తర్వాత అక్కడే సినీ రంగం అంతా కూడా అక్కడి నుంచే కొనసాగుతున్న పరిస్థితి. అయితే ఇక్కడ ఎటువంటి ఫిలిం ఛానల్ కానీ ఫిలిం అసోసియేషన్ కానీ ఏమీ లేదు. ఈ పరిస్థితుల్లో ఈ రోజు నేను తాజాగా బయటకు దీనికైనా ఒక సమయం సందర్భం రావాలి. ఇంతవరకు మా మౌనమే మంచితనంగా మేము భరిస్తూ వచ్చాం. ఇప్పుడు కూడా రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా తెలంగాణలో కూర్చొని తెలంగాణ పాలకులు ఆంధ్రప్రదేశ్ ని చివరికి మా వినోదాన్ని కానీ వాళ్ళు చంపేస్తుంటే, మా వినోదాన్ని తీసుకెళ్లిపోతుంటే ఇంక ఎవరు మాట్లాడకపోతే ఏం చేయాలి? అందుకనే ఇది ప్రజల్లోంచి వచ్చిన తిరుగుబాటు. ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పోరాట సమితి అనేది ప్రజా వేదిక. తెలంగాణ మాఫీ ఎలా తయారైందంటే ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకుల థియేటర్లో మూత్రాన్ని కూడా వాళ్ళు తీసుకెళ్లి అమ్మేసుకున్న పరిస్థితికి ఆ దౌర్భాగ్య ప్రొడ్యూసర్స్ వచ్చారు. ఎందుకంటే మనకి వాళ్ళకి సరిహద్ద వాటర్ ప్రాబ్లం వచ్చినప్పుడు మన పోలీస్ డిపార్ట్మెంట్ అయితే తెలంగాణ పోలీసు మన పోలీసుల్ని గత గవర్నమెంట్ లో తరిమి వెనక్కి పంపించారు. మీకు అంత స్పిరిట్ ఉన్నప్పుడు మాకుండగా మీరెవరయ్యా తెలంగాణ ప్రొడ్యూసర్లు వచ్చి మా ఆంధ్రప్రదేశ్ లో 1000 థియేటర్ల యజమానుల్ని వాళ్ళు వాచ్మెన్లుగా చేసి ఆ థియేటర్లు కబ్జా చేసి ఆ థియేటర్లో నాణ్యం లేని సరుకులు అమ్మి వేలాది కోట్ల రూపాయలు తీసుకుంటుంటే చూసుకోవడానికి మేము ఊరుకోము, మిమ్మల్ని ఇంకా రానియము, నిలువున పాతి పెడతామని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. న్యాయ పోరాటం ఏం చేస్తారంటే ప్రజలకి, పేద ప్రజలకి అందరికీ పద్ధతి ప్రకారం సేలింగ్ చేయాలా. సమోసాని, డ్రింక్ అని, మంచినీళ్ళు ఏదైనా టికెట్ ఒక రేటు ఎలాగ పెట్టారో అదే టికెట్ అదే విధంగా ఈ సమాజం ఏదాన్ని కూడా ఒక రేటు ప్రజలకు నచ్చినట్టు రేట్లు పెట్టి అమ్మితే పర్వాలేదు. అలాంటిది 5 రూపాయలు అమ్మవలసిన సమోసా ఈరోజు 25 రూపాయలు, 30 రూపాయలు, 40 రూపాయలు, అదే 50 రూపాయలు ఉండవచ్చు, 150 రూపాయలు అలా అమ్మడం చాలా పద్ధతి కాదు. అది 3 శతాబ్దాల కాలం నుండి తెలంగాణ వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్లో థియేటర్లన్నీ లీజుకి తీసుకొని 3 శతాబ్దాలు అదే అలాగే చేస్తుంటే గత 94లో నాయక్ గారు విశాఖపట్నం పోలీస్ కమిషనర్ నాయక్ థియేటర్ యజమానులందరూ పిలిపించి అందరినీ కూర్చొని పెట్టి మీరు ఇలా అమ్ముతున్నారు, మా కంప్లైంట్లు వచ్చాయి, మీ అందరూ ఏది కరెక్ట్ సమాధానం చెప్పండి చెప్తే ఉదయం 8 గంటలకి వచ్చిన వాళ్ళు రాత్రి 8 గంటల వరకు వచ్చి నిలబెట్టి మీ సమస్య క్లియర్ చేసిన వరకు ఎవరిని కూడా బయటికి వెళ్ళలేదు కంటే పెడితే అప్పుడు ప్రజలందరూ హ్యాపీగా వినోదకానికి వెళ్ళేవన్నట్టు ఉండాలన్నట్టు చేయాలని కోరుకుంటున్నాను. ఇది ప్రస్తుతం మనం చూసుకుంటే ఏదైతే వినోదాన్ని మధ్యటువంటి సినిమా ఈరోజు ప్రేక్షకులకు విషాదంగా మారుతుందని చెప్పి వేలాది రూపాయలు ఇస్తే తప్ప వినోదాన్ని చూడలేని పరిస్థితి సినిమా హాల్లో నెలకొందని చెప్పి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పోరాట సమితి చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అడ్వకేట్ కూడా మనతో న్యాయ పోరాటం అంటే న్యాయవాదిగా న్యాయస్థానాన్ని తప్పనిసరిగా ఉంది. ప్రస్తుతం ఇవాళ మేము ప్రారంభించిన ప్రోగ్రాం ఏంటంటే మేము ప్రస్తుతం ప్రభుత్వానికి మేము మా తరఫు నుంచి మా యొక్క డిమాండ్లను తెలియజేస్తున్నాం. కోర్టులు కూడా మాకు సానుకూలంగా స్పందిస్తాయని అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ వ్యవస్థ చాలా ఘోరంగా ఉంది. కొద్దిమంది చేతుల్లో వ్యవస్థ ఉన్నాయి, ఎంత మంచిది కాదు. ఇది కాంపిటీషన్ యాక్ట్ కింద కూడా వస్తుంది, అలాగే ప్రజల వెల్ఫేర్ కింద కూడా వస్తుంది. థ్యాంక్ యూ. ఇది ప్రస్తుతం మనం చూసుకున్నట్టు యాప్స్ ఇక్కడ పెద్ద ఎత్తున మనం చూసుకున్నట్టయితే సినిమా హాల్లో దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా న్యాయ పోరాటం చేస్తామని చెప్పి ప్రభుత్వం స్పందించి ప్రేక్షకులు ఏదైతే వినోదాన్ని పనిచేస్తున్న సినిమా థియేటర్ వెళ్తున్న నేపథ్యంలో వాళ్ళకు న్యాయబద్ధంగా అన్ని సౌకర్యాలు కల్పించేదాకా లేకపోతే మాత్రం ఖచ్చితంగా న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని చెప్పి ప్రభుత్వానికి ఒక డెడ్లైన్ అంటే ఈరోజు సాయంత్రంలోగా స్పందించకపోతే 2-3 రోజుల్లో బిల్ వేసి న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయ పోరాటం ఆంధ్రప్రదేశ్ స్పష్టం చేస్తుంది. రాష్ట్ర ఇక తెలంగాణ అప్డేట్స్ లోకి వెళితే కరోనా కేసులు పెరగడంతో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. బహిరంగ ప్రదేశాలలో మాస్కులు ధరించాలని, ఆరోగ్య జాగ్రత్తలు పాటించవలసిన అవసరం ఉందన్నారు ఖమ్మం ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ జీవి వెంకటేశ్వర్లు. దీనిపై మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ చిర్రా రవి అందిస్తారు.
దేశంలో కోవిడ్ వ్యాధులు పెరిగిపోవడంతో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు చేపట్టింది. ఆయా రాష్ట్రాలకు, ప్రధానంగా అన్ని రాష్ట్రాలకు తగు సూచనలు, ఆదేశాలు జారీ చేసింది. ఏదైతే భౌతిక దూరాన్ని పాటించడంతో పాటు అట్లాగే కోవిడ్ కేసులు పెరగకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు చేసిన నేపథ్యంలో దేశంలో అనేక ప్రాంతాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఎలాంటి అవగాహన ఏర్పరచుకోవాలి, అట్లాగే గతంలో ఉన్నటువంటి కేసుల నేపథ్యంలో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందనేటువంటి అంశాల మీద ప్రముఖ ఖమ్మం జిల్లా ప్రముఖ డాక్టర్ అట్లాగే గోంగూర వెంకటేశ్వర్లు గారు, డాక్టర్ జీవి గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా గతంలో కూడా కోవిడ్ వ్యాక్సిన్ వచ్చి వెళ్ళిపోయింది, ఆ తర్వాత ఇప్పుడు దేశంలో విపరీతంగా పెరుగుతున్నాయనేటువంటి కేంద్ర ప్రభుత్వమే సీరియస్గా అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రజలు ఎలాంటి మళ్ళీ జాగ్రత్తలు తీసుకోవాల్సింది, వైరస్ వ్యాప్తి చెందకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? ముందుగా కోవిడ్ అంటే అందరికీ భయం. మనం ఎందుకంటే కోవిడ్ 2 వేవ్స్లో కూడా డెత్తులు చాలా, సెకండ్ వేవ్లో ఇంకా చాలా ఎక్కువగా చూసాము. కోవిడ్ వైరస్ ఇంతకు ముందన్నంత తీవ్రత లేదు, కానీ స్ప్రెడ్ చాలా ఎక్కువగా ఫాస్ట్గా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి డెఫినెట్గా దాని ప్రభావం ఖచ్చితంగా సొసైటీ మీద, మరీ ముఖ్యంగా పెద్దవాళ్ళ మీద లేదా చిన్నపిల్లల మీద. పెద్దవాళ్ళు, ఏజ్డ్ వాళ్ళు కానీ, లేదంటే ఇతరత్ర జబ్బులు ఉన్నవాళ్ళు, డయాబెటీస్, హైపర్ టెన్షన్, హార్ట్ డిసీజ్ లేదా క్యాన్సర్స్, వేరే ఇలా జబ్బులు ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా రిస్క్ ఉంటుంది. వాళ్ళకి వస్తే ఇబ్బంది అవుతుంది, ఈవెన్ అంటే చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఇంతకుముందు కోవిడ్కి మనం ఏ అయితే జాగ్రత్తలు తీసుకున్నామో అయ్యే జాగ్రత్తలు, లక్షణాలు వచ్చేసే వరకల్లా జ్వరము, ఒళ్ళు నొప్పులు, గొంతు నొప్పి, ఇంతకుముందు కూడా వాసన అన్నది లేకుండా కొంతమందికి వచ్చింది, అలానే రావచ్చు. ఇవన్నీ మైల్డ్గానే ఉంటాయి. నెక్స్ట్ ఈ మైల్డ్గానే కొంతమందికి వచ్చినట్టు ఉంటుంది, కొంతమందికి జ్వరంలాగా ఉంటుంది. కొంతమందికి ఏంటంటే మరి ఇమ్యూనిటీ కాంప్రమైజ్ అయిన వాళ్ళకి, ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి, అంటే పెద్ద వయసు వాళ్ళకి తీవ్రంగా వచ్చి ఊపిరితిత్తుల్లో నిమ్ము వచ్చేసి చివరికి ప్రాణాంతకం కూడా అయ్యే అవకాశం ఉంటుంది. అయితే దీనిలో వ్యాక్సిన్ చేయించుకున్న వాళ్ళు, ఆల్రెడీ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు ఇంతకుముందు కోవిడ్కి, డెఫినెట్గా వాళ్ళలో తీవ్రత తక్కువ ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే బూస్టర్ డోస్ తీసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే తీసుకుంటే మంచిదని కూడా కొంతమంది డాక్టర్స్, సైంటిస్ట్ చెప్పడం జరుగుతుంది. అంటే ప్రధానంగా ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఈ కోవిడ్ పెరుగుతున్న నేపథ్యంలో వర్షాకాలం ప్రారంభమవుతుంది, ఇంకా జాగ్రత్తలు అంటే వచ్చేటువంటి సీజనల్ వ్యాధులతో పాటు ఈ కోవిడ్ నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ప్రజలు సౌకర్యంగా ఉంటారు? కోవిడ్కి ఒకటేనండి, ఇది వైరస్ కాబట్టి ఎయిర్ బోర్న్ ఇన్ఫెక్షన్ అనమాట. వైరస్ గాలిలో ఉంటుంది, దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వాళ్ళ నుంచి ఇంకొకళ్ళకి సంక్రమించింది. కాబట్టి మనం ఖచ్చితంగా మాస్కులు, కొంచెం మంచి మాస్కులు, N95 లాంటి మాస్కులు పెట్టుకుంటే మంచిది. అలాగే అన్నిటికన్నా ముఖ్యంగా క్రౌడ్స్లో ఎక్కువగా ఉండకూడదు, క్రౌడీగా ఉండకూడదు. పెద్ద పెద్ద ఫంక్షన్స్ ఇట్లాంటివన్నీ కూడా కొంచెం తగ్గించుకోవటం. మనం గ్యాదరింగ్స్, కమ్యూనిటీ గ్యాదరింగ్స్లో కానీ ఇట్లాంటి ఎక్కడైనా కానీ క్రౌడ్ ఉన్న చోట సాధ్యమైనంత తక్కువ. అలాగే పిల్లల్లో కానీ స్కూలింగ్ ఎవరన్నా అలాంటి లక్షణాలు కనపడ్డాయి అంటే బెటర్ టు అవాయిడ్ స్కూల్. అలాగే మనుషుల్లో కూడా ఎవరికన్నా ఇంకేమైనా ఉన్నాయనంటే ఖచ్చితంగా బయటకు రాకుండా ఉంటే అది మనం వేరే వాళ్ళకి అంటియకుండా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వచ్చిన వాళ్ళు ఐసోలేట్ అవ్వటం అన్నది అన్నిటికన్నా ఉత్తమం. అంటే చివరిగా మీరు మొత్తం ప్రజలకు కానీ అట్లాగే అధికారులు కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చిన్నపిల్లలు, పెద్దోళ్ళకే ప్రధానంగా వస్తుందంటున్న నేపథ్యంలో ప్రజలందరికీ కూడా ఏం సూచించదలుచుకున్నారు? ఎలాంటి జాగ్రత్తలతో పాటుగా వాళ్ళే ప్రమాదాల బారి నుంచి ఇంకెట్లా ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నారు? ఫస్ట్ ఐసోలేషన్, ముందు ఐడెంటిఫికేషన్, తర్వాత ఐసోలేషన్. అంటే మీకు గొంతు నొప్పి, ఒళ్ళు నొప్పులు, జ్వరము ఇట్లాంటి, లేదా ఎనాస్మీ అంటారు అనమాట, అంటే స్మెల్ ఇబ్బందిగా తెలియకుండా ఉంటాం, ఇలాంటివి ఉంటే దాదాపుగా అది కోవిడ్ అనుకోవటమే, లేదా టెస్టింగ్ చేయించుకోవటం ఎర్లీగా. ఇలాంటివి ఏదన్నా ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా ఐసోలేట్ అయిపోయి ఇంట్లో వాళ్ళకు కూడా కాకుండా ఒక రూమ్లో ఉండి మాస్కులు పెట్టుకోవటం, హ్యాండ్ వాష్ చేసుకోవటం ఇంట్లో వాళ్ళు, ఇవన్నీ చేస్తూ ఉంటే ఖచ్చితంగా దాన్ని అక్కడితోనే, ఆ ఇంటితోనే ఆపొచ్చు. ముఖ్యంగా ఏంటంటే మనం జబ్బు ఉన్నా కూడా తెలిసినా తెలియకపోయినా ఇలాంటి లక్షణాలు ఉంటే క్రౌడ్లోకి వచ్చి తిరగటం అన్నది మంచిది కాదు. ఇది మీ వల్లనే వ్యాప్తి చెందింది కాబట్టి మీరే దీన్ని అరికట్టాల్సింది. చివరిగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క వ్యాక్సిన్ కావచ్చు, అట్లాగే చర్యలు కావచ్చు, ప్రజల ఆరోగ్యం పట్ల దాని పట్ల స్పందిస్తున్న తీరు కావచ్చు, దాని పట్ల మీ స్పందన ఏంటి? చాలా బాగుంది. మనం చూసాము, మనం వ్యాక్సిన్ తయారు చేసి అసలు భారతదేశంలో వ్యాక్సిన్ చేయటం అంటేనే ఫస్ట్ టైం అనమాట.
అలాంటి వ్యాక్సిన్, కోవిడ్కి వ్యాక్సిన్ తయారు చేయటం, మన అందరికీ ఫ్రీగా ఇవ్వటం, ఇతర దేశాలకి మళ్ళీ ఎక్స్పోర్ట్ చేయటం, ఇవన్నీ కూడా చాలా చాలా డెవలప్ అయినట్టు. అట్లాగనే కేంద్ర ప్రభుత్వం చొరవతోనే ఇదంతా జరిగిందని నేను భావిస్తున్నాను. చాలా బాగా చేసింది కేంద్ర ప్రభుత్వం. ఖచ్చితంగా మనకి బూస్టర్ డోస్ అవసరమైతే మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఫ్రీగానే అందరికీ బూస్టర్ డోస్ ఇస్తుంది, అందులో సందేహం లేదు. ఖచ్చితంగా ఈ కోవిడ్ మీద మనం ప్రజలు కూడా సపోర్ట్ చేస్తే ఈ కోవిడ్ ఈ పోరాటంను మనం ఖచ్చితంగా మళ్ళీ గెలుస్తాం, మన ప్రాణాలు మనం కాపాడుకుంటాం. ఏదైతే కోవిడ్ వ్యాక్సిన్ అనేది అయితే ఉందో ఇది మన ప్రభుత్వం చేసింది, ప్రజలకు ఆరోగ్యాన్ని కాపాడేందుకు కృషి చేసింది. భవిష్యత్తులో ఖచ్చితంగా ఎవరికి వచ్చినా కానీ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు బాగున్నాయని చెప్పేసి ఖచ్చితంగా మనం ఆ వైపుగా ప్రభుత్వం చర్యలు చేపట్టిన నేపథ్యంలో ఇవన్నీ కూడా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు కృషి చేస్తుందని చెప్పేసి డాక్టర్ జీవి గారు చెప్తున్నారు. కెమెరామెన్ సుధాకర్తో చిర్రారవి, 99 టీవీ ఖమ్మం. ములుగు జిల్లా కేంద్రంలో భూభారతి పైలట్ ప్రాజెక్టును వెంకటాపురం మండలంలో ప్రవేశపెట్టారు. ఇప్పటి వరకు 4,500 మంది రైతులు దరఖాస్తు చేసుకోగా వాటిలో 2,500 మంది అన్నదాతల సమస్యలు పరిష్కరించామంటున్న ఆర్డీఓ వెంకటేష్తో మా ప్రతినిధి సంపత్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూభారతి కార్యక్రమం నిర్వహించారు. ఏప్రిల్ 17వ తారీఖు నుండి మే 1వ తారీఖు వరకు పరిశీలన చేపట్టారు. మే 1వ తారీఖు నుంచి వెళ్ళి జూన్ 1వ తారీఖు వరకు ఈ యొక్క దరఖాస్తులు రైతుల దగ్గర తీసుకోవడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా 4 జిల్లాల నుంచి చేసుకోవడం జరిగింది. 4 జిల్లాలలో ములుగు జిల్లాతో పాటు వెంకటాపూర్ మండలం పైలట్ ప్రాజెక్ట్గా ఎంపిక చేయడం జరిగింది. ఇందులో ఇప్పటివరకు వెంకటాపూర్ మండల రైతుల సమస్యలు ఎంతవరకు పరిష్కరించారు, భూభారతిలో ధరణిలో లేని అంశాలు భూభారతిలో ఏమేమో అంశాలు వచ్చాయనే విషయంపై మన మధ్యలో ఆర్డీఓ గారు ఉన్నారు, వారిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. ముందుగా అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ధరణి స్థానంలో కొత్తగా భూభారతి చట్టం 2020 తీసుకురావడం జరిగింది. ఈ భూభారతి చట్టం ప్రత్యేకతలు ధరణితోటి మనం చూసుకుంటే, కంపారిజన్ చేసుకుంటే, ఏదైతే రెవెన్యూ రికార్డులలో తప్పుల సవరణ ఇదివరకు అవకాశం లేకుంటుండే, ఇప్పుడు తప్పుల సవరణ అనే అంశాన్ని మనకు ఇవ్వడం జరిగింది. ఈ తప్పుల సవరణకి రైతులకి ఈ 1 సంవత్సర కాలం పాటు మనకు అవకాశం కల్పించబడింది. ఈ సంవత్సర కాలం పాటు ఎప్పుడైనా దరఖాస్తులు చేసుకునే అవకాశం ఇచ్చి దానిలో తప్పుల సవరణని వివిధ స్థాయిలలో, ఎంఆర్ఓ స్థాయిలో, ఆర్డీఓ స్థాయిలో, అదేవిధంగా కలెక్టర్ స్థాయిలో ఆ తప్పుల సవరణ చేసుకునే విధంగా అవకాశం కల్పించబడింది. దీంతో పాటు భూధారాన్ని ప్రతి భూమికి విభాగానికి జియో కోఆర్డినేట్స్ తోటి ఒక నిర్ధారిత అక్షాంశాలు, రేఖాంశాల వాళ్ళని ఫిక్స్ చేసి వాళ్ళకి రైతుకి ప్రత్యేకంగా ఆ భూమి ఎక్కడ ఉంది, ఎంత ఉంది అనేది కూడా వాళ్ళకి చేసుకునే విధంగా భూధార అనేది ఒక పత్రం ప్రతి విభాగానికి ఒక పత్రం ఇవ్వడానికి కొత్త అవకాశం ఉంది. అదేవిధంగా ఒక 2 అంచెల వ్యవస్థగా ఒక అప్పీల్ వ్యవస్థ కూడా ఇదివరకు లేకుంటుండే, ఇప్పుడు కొత్తగా అప్పీల్ వ్యవస్థ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రైతులకి ముఖ్యంగా అన్ని చోట్ల తిరిగే కంటే స్థాయిలను తగ్గించి సిసిఎల్ఏ వరకు, ఇదివరకు సిసిఎల్ఏ వరకు మనకు ఏదైనా దరఖాస్తు పోయే ఏర్పాటు ఉంటుండే ఇంతకుముందు. ఇప్పుడు అది తహసీల్దార్ లెవెల్లోనే మనకు తహసీల్దార్ లెవెల్ మ్యాక్సిమం ఆర్డీఓ తర్వాత కలెక్టర్ లెవెల్లో పూర్తి చేసుకునే విధంగా ఇందులో వెసులుబాటు కల్పించడం జరిగింది. అన్ని విధాల ఏ విధంగా చూసుకున్నా కూడా మనకి ధరణికి భూభారతి కంపేర్ చేస్తే భూభారతి చాలా మెరుగైన వివిధ రాష్ట్రాల నుంచి అధ్యయనం చేసి పలువురు ఎక్స్పర్ట్స్ తోటి చర్చించిన తర్వాత కొత్త చట్టం తీసుకురావడం జరిగింది. ఈ చట్టం అందరికీ రైతులకు సరళతరంగా ఉన్నది, రెవెన్యూ రికార్డులు సరళతరం చేస్తున్నది. దీనిలో భాగంగా మనకి భూభారతి చట్టం పైన అన్ని మండలాల్లో అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగింది. భూభారతికి తేలించింది. భూభారతిలో ధరణిలకు సంబంధించినటువంటి ఎన్ని అంశాలు పెంపొంది చేశారు? మేజర్ గా మనం రైతులు ఇబ్బంది పడుతున్నది ఏంటంటే ఒకళ్ళ పేరు పోయి ఒకళ్ళ పేరు వచ్చింది. సో ఆ పేరు తొలగించాలంటే ఇదివరకు డైరెక్ట్ సివిల్ కోర్టు పోమని చెప్పి ధరణిలో ఎటువంటి ఆప్షన్ లేకపోవడం వల్ల పాత ఆర్వార్ చట్టంలో ఎటువంటి ఆప్షన్ లేకపోవడం వల్ల చాలా మంది ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు మనం ఎక్స్టెంట్ కరెక్షన్ కానీ చిన్న తప్పిదాలు, ఎక్స్టెంట్ కరెక్షన్, మిస్సింగ్ అయింది వాళ్ళ నెంబరు, అదేవిధంగా వేరే వాళ్ళ పేరు నమోదైంది, సేతువాడ ఎక్స్టెంట్ లేదని చెప్పి చాలా విధాలుగా ఇబ్బందులు ఉండే గతంలో. ఇప్పుడు వాటన్నిటి కూడా మన భూభారతి అనేది మనకు పరిష్కారం చూపుతున్నది. ఇప్పటి వరకు మనకి మన మండలంలో పైలట్ ప్రాజెక్టు తీసుకున్న మండలంలో 4,550 దరఖాస్తులు ఏప్రిల్ 17 నుంచి 30 వరకు మనం తీసుకోవడం జరిగింది. వీటిని ఇప్పటి వరకు అన్ని 4,550 దరఖాస్తులు మనము ఎంక్వైరీ చేయడం జరిగింది. అందులో మనకు నేటి వరకు 1,852 మంది రైతులకు సంబంధించిన అంశాలను మనము
పాజిటివ్ గా మనం డిస్పోజ్ చేయగలిగినాము. మిగతా వాటికి కొన్ని డిసిషన్ మేకింగ్ CCL దగ్గర మనకు అవకాశం, CCL గారికి రిపోర్ట్ కూడా రావడం జరిగింది. ఒక 261 మంది రైతులకు సంబంధించిన దాంట్లో దానికి అప్రూవల్ రాగానే వాళ్ళది కూడా అయిపోతుంది. అదేవిధంగా మనకి ఒక POTలు కానీ అంటే గవర్నమెంట్ ల్యాండ్ లో కొనుక్కున్న వాళ్ళకి, అదేవిధంగా కొత్తగా గవర్నమెంట్ ల్యాండ్ కొనుక్కున్న వాళ్ళకి అది ఒక 700 కేసెస్ ఉన్నాయి. సో ఈ 700 కేసెస్ కూడా గవర్నమెంట్ క్లారిఫికేషన్ రాయడం జరిగింది. ఇవన్నీ కనుక మనకు పాజిటివ్ గా వచ్చేస్తే మనం మోర్ దాన్ 70 ఇప్పటి వరకు చూసుకుంటే 72% యాక్సెప్ట్ వస్తుంది. సో 72% 2800 మంది, 4555 మందిలో 2800 మందికి పైగా రైతులకు మనం పరిష్కారం చూపించే విధంగా ఉంటుంది. ఈ రిజెక్షన్ కూడా మనం ఏదైతే ఉందో రిజెక్షన్ కారణం ఏందనేది కూడా మనము వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మనం మెమోలు తయారు చేస్తున్న రిజెక్షన్. యాక్సెప్టెడ్ కూడా మనము ఆల్రెడీ వాళ్ళకి ఆన్లైన్ లో 288 మంది విరాసత్ దరఖాస్తులు, విరాసతులు అంటే తండ్రి చనిపోయింది, తాత చనిపోయింది, ఇంకా కూడా వాళ్ళ పేర్లు వస్తున్నాయి. వాళ్ళ 282 మందికి తుది దశకు తీసుకురావడం జరిగింది. స్లాట్స్ బుక్ చేసుకుంటున్న రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళు వచ్చి స్వచ్ఛందంగా మ్యూటేషన్ ఫీజు కట్టి మనకి స్లాట్ మనమే బుక్ చేస్తున్నాం, స్లాట్ వచ్చేసి చేసుకుంటున్నారు. మిగతా రైతులకు కూడా ఇంకొక మనకి రావాల్సిన రైతులు ఒక 50 మంది ఉన్నారు. వాళ్ళకు కూడా మనం రిక్వెస్ట్ చేస్తున్నాము. వాళ్ళు కూడా వీలైన తొందరగా ఇక్కడికి వచ్చి మేము బుక్ చేసిన స్లాట్ ఆ డేట్కి వచ్చి అందరూ ఫ్యామిలీతో వచ్చి వాళ్ళ EKYC ఇచ్చేస్తే వాళ్ళకు కూడా పరిష్కారం దొరుకుతుంది. ఓకే సార్, ఇప్పుడు మనం చివరిగా చెప్పుకున్నట్లయితే ఈ యొక్క భూభారతి ద్వారా ఈ యొక్క వెంకటపూర్ మండలం పైలట్ ప్రాజెక్ట్ గా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులో ఇప్పుడు జూన్ 2వ తారీఖు నాడు ఎంతమందికి పట్టాలు ఇవ్వబోతున్నారు, ఎంతమంది వాళ్ళ సమస్యలు పరిష్కరించబోతున్నారు? జూన్ 2 నాటికి అంటే ఈ రోజు నాటికి మొత్తం ఎంక్వైరీస్ కంప్లీట్ చేసినాము. 1850 మందిని మనము పరిష్కారం ఆల్రెడీ ఆన్లైన్ లో చేపట్టడం జరిగింది. ఆన్లైన్ లో వాళ్ళు అక్కడ బయట కూడా చెక్ చేసుకుంటే వాళ్ళకి వాళ్ళ పేర్లు కూడా వాళ్ళు రిఫ్లెక్ట్ అవుతున్నాయి. కొత్తగా మనం చేయబోయేది ఏంటంటే POT కానీ ఫ్రెష్ అసైన్మెంట్ కానీ గవర్నమెంట్ ఆదేశాలు ఇచ్చిన తర్వాత వారికి కూడా పట్టాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనమూరు జిల్లాలో వెంకటాపూర్ మండలాన్ని పైలట్ ప్రాజెక్ట్ ఎంచుకోవడం పట్ల ఇందులో మీ యొక్క పాత్ర పోషించడం ఎలా ఉంది? మనకి గౌరవ మంత్రివర్యులు, అదేవిధంగా గౌరవ జిల్లా కలెక్టర్, అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు మనకు దిశానిర్దేశం చేస్తూ పలుమార్లు వీడియో కాన్ఫరెన్స్ తీసుకొని పలుమార్లు మాకు తగిన సూచనలు చేసి ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా కూడా మాకు ఏ స్థాయిలో ఏ ఇబ్బంది వచ్చినా ఏ క్లారిఫికేషన్ కావాలన్నా జిల్లా కలెక్టర్ గారు అన్ని రకాలుగా మమ్మల్ని ముందుకు నడిపించి కావాల్సిన టీమ్స్ అరేంజ్ చేసి మాకు దిశానిర్దేశం చేసి ఇంతవరకు ఒక 5 నుంచి 10 సంవత్సరాల్లో రెవెన్యూ వ్యవస్థ అనేది డీలా పడిపోయిన దశలో నుంచి ఇప్పుడు జనాలు మా పైన నమ్మకం ఉంచి వీళ్ళు సాల్వ్ చేస్తారనే ఉద్దేశంతో మా దగ్గరికి రావడం చాలా సంతోషంగా ఉంది. మేము కూడా దాన్ని నిలబెట్టుకోవడానికి సర్వ విధాల కృషి చేస్తున్నాము. రాబోయే కాలంలో కూడా మన జిల్లాలో ఇంకా మిగతా మండలాల్లో కూడా జూన్ 3 నుంచి 20వ తారీఖు వరకు సేమ్ రెవెన్యూ సదస్సులు నిర్వహించుకోవడం జరుగుతుంది. దాంట్లో కూడా మా వ్యవస్థ అంతా కూడా ఇప్పుడు ఇక్కడ ట్రైన్ చేసినాము. ఆ మిగతా మండల తహసీల్దారులు కూడా ఇక్కడికి తీసుకొచ్చి ట్రైన్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా సంసిద్ధులై ఉన్నారు. వాళ్ళ దరఖాస్తులకు కూడా 3వ తారీఖు నుంచి 20వ తారీఖు తీసుకొని సైమల్టేనియస్ గా ఎంక్వైరీస్ కంప్లీట్ చేసి వాళ్ళకు కూడా పరిష్కారం చూపించడం జరుగుతుంది. ఓకే రైట్, మనం చెప్పుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్ట్ గా ములుగు జిల్లాను ఎంచుకోవడం, ఇందులో వెంకటపూర్ మండలాన్ని ఎంచుకోవడం, ఈ యొక్క పనిలో మేము పనిచేయడం మాకు చాలా సంతోషం ఉందని చెప్పి తెలియపరిచారు. 4000 దరఖాస్తులు అప్లై చేసుకోగా అందులో 1900 మంది రైతుల దరఖాస్తులను పరిశీలించడం జరిగింది. ఇలాగే ఇది ఎప్పటికీ కొనసాగుతుంది. ఇప్పుడు ఇది చూసుకున్నట్లయితే ఈ రోజు వరకు ఈ యొక్క వెంకటాపూర్ మండలం ములుగు జిల్లాలో ఉన్నటువంటి అన్ని తహసీల్దార్ వ్యవస్థను తీసుకొచ్చి వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ద్వారా భూభారతి దీని తేడాలను కూడా కనుక్కోవడం జరిగింది. ఇందులో ముఖ్యంగా 15 అంశాలను కూడా మనం కొత్తగా తీసుకురావడం జరిగింది. అందులో రైతుల పేరు ఒకరిది, భూమి ఒకరిది, మోక మీద ఒకరు ఉంటే పేరు ఒకరిది వస్తుంది. వీటన్నిటిని కూడా పరిష్కారం చేయడం జరిగింది. ఇప్పటికీ వెంకటాపూర్ మండలంలో మాత్రం 1900 మంది రైతుల సమస్యలు అయితే పరిష్కరించడం జరిగింది. రేపు జూన్ 3వ తారీఖు నుంచి జిల్లా వ్యాప్తంగా కూడా ఎవరికి ఎటువంటి సమస్య ఉన్నా ఈ భూభారత్ ద్వారా రైతుకు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా రైతుల సమస్యలు పరిష్కరించడం కోసం ముందుకు వచ్చినందుకు మేము కూడా సంతోషం ఇస్తున్నామని చెప్పి మన మధ్యలో ఆర్డీఓ తెలియపరిచారు. కెమెరామెన్ రవీంద్రతో సంపత్ 1990 ములుగు జిల్లా.
నల్గొండ పట్టణాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించడమే లక్ష్యంగా 100 రోజుల యాక్షన్ ప్లాన్ కు శ్రీకారం చుట్టింది పురపాలక సంఘం. రోడ్డు, వీధి దీపాలు, మురికి కాలువలను శుభ్రపరచడం, విలీన గ్రామ పంచాయతీలో మౌలిక సదుపాయాల కల్పన లక్ష్యంగా యాక్షన్ ప్లాన్ ఉంటుందని చెబుతున్నారు అధికారులు. దాదాపుగా 25 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లుగా తెలిపారు. దీనిపై మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. జిల్లా కేంద్రమైన నల్గొండ పట్టణాన్ని సమగ్ర అభివృద్ధి చేసే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇక అందులో భాగంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం అంటే జూన్ 2వ తారీఖు నుంచి 100 రోజుల యాక్షన్ ప్లాన్ అనేది చేపట్టడానికి శ్రీకారం చుట్టినది. ఈ 100 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా నల్గొండ మున్సిపాలిటీలో ఏ పనులు చేపట్టబోతున్నారు, ఏ రకమైన అభివృద్ధి పనులు జరగబోతున్నాయి, రాబోయే రోజుల్లో ఈ యాక్షన్ ప్లాన్ ఏ రకంగా కంప్లీట్ చేశారు, ప్రస్తుతం మనతో పాటుగా నల్గొండ మున్సిపల్ కమిషనర్ ముసాక్ అహ్మద్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రధానంగా 100 రోజుల యాక్షన్ ప్లాన్ ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఏ రకంగా ప్రారంభం కానుంది, దీంట్లో ఏ పనులు చేపట్టబోతున్నారు? అందరికీ నమస్కారం అండి. గౌరవ సిడిఎంఏ గారి ఆదేశాల మేరకు నల్గొండ పురపాలక సంఘ పరిధిలో మనం ఈ 100 రోజుల జూన్ 2 నుండి 100 డేస్ యాక్షన్ ప్లాన్ ఒకటి మనం ప్లాన్ రెడీ చేసుకోవడం జరిగింది. ఇందులో మనము ఫస్ట్ జూన్ 2 ఫ్లాగ్ హాస్టింగ్ తర్వాత మనం ఒక ఎన్జీ కాలేజ్ టు క్లాక్ టవర్ వరకు చిన్న ర్యాలీ తీసుకొని అక్కడ ప్రతిజ్ఞ చేసుకోవడం జరుగుతుంది. ఈ తర్వాత మనం 100 డేస్ యాక్షన్ ప్లాన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ రైనీ సీజన్ ఇప్పుడు వస్తుంది మాన్సూన్గా. అందులో మనం స్పెషల్గా డీసిల్టింగ్ మేజర్ డ్రైన్స్ ఒక డీసిల్టింగ్ యాక్షన్ ఒకటి తీసుకోవడం జరుగుతుంది. ఈ వరదలలో మనకు డ్రైన్స్ ఎక్కడ కూడా పొంగే మనకు ఫ్యూచర్లో ఇట్లాంటి జాగ్రత్త మనం తీసుకోవడం జరుగుతుంది. డ్రైన్స్ డీసిల్టింగ్ యాక్షన్ టెండర్స్ ఒకటి ఫైనల్ కూడా జరుగుతుంది. అండ్ మనకు గౌరవ సిడిఎంఏ గారి ఆదేశాల మేరకు ఈ 100 డేస్లో పార్క్స్ ఒకటి టెండర్స్ పెట్టుకొని ఓపెన్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకోమని ఆదేశాలు ఇచ్చారు. అందులో మనం పార్క్స్ టెండర్ పెట్టుకోవడం జరిగింది. అందులో స్ట్రీట్ వెండింగ్ జోన్స్ కూడా మనకు ఉంటే అలాట్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మనం ఎన్జీ కాలేజ్ దగ్గర స్ట్రీట్ వెండింగ్ జోన్ కూడా కట్టించి ఈ 100 డేస్ లోపల మనము ఇనాగ్రేషన్ కూడా చేసుకోవడం జరుగుతుంది. ఈ పార్క్స్ అండ్ ఈ మన స్ట్రీట్ వెండింగ్ జోన్స్ ఇనాగ్రేషన్ చేసుకున్న తర్వాత అండ్ వివిధ డెవలప్మెంట్ వర్క్స్ ఇంకా మనకు మున్సిపల్ లెవెల్లో ఏమేమి ఉన్నాయో అవి చేసుకున్న తర్వాత మన ఈ 100 డేస్లో మన పారిశుద్ధ్య కార్మికులకు ఎవరికైతే వర్కర్స్కి ఉన్నారో మనం ఈ లోకల్ హాస్పిటల్స్ వాళ్ళతో కొల్యూడ్ అయ్యి కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకొని మా వర్కర్స్కి ఒక హెల్త్ క్యాంప్ కండక్ట్ చేసుకొని పల్మనాలజిస్ట్ అండ్ కార్డియాలజిస్ట్ అండ్ ఐ స్పెషలిస్ట్ వారితోటి ఒక హెల్త్ చెకప్ క్యాంప్ పెట్టుకోవడం జరుగుతుంది. ఈ హెల్త్ క్యాంప్తో పాటు మన పారిశుద్ధ్య కార్మికులకు ఒకటి సహపంతు భోజనం వారికి ఒకటి భోజనం కూడా మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది మన వర్కర్స్కి. అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులకు బెస్ట్ శానిటేషన్ వర్కర్స్ని గుర్తించి వాళ్ళ ప్రతిభను గుర్తించి వాళ్ళకు బెస్ట్ వర్కర్స్గా సర్టిఫికేట్స్ అవార్డ్స్ మనము మొమెంటోస్గా ఇవ్వడం జరుగుతుంది. డ్రైన్స్ అండ్ రోడ్స్ అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ప్రపోజ్ చేయడం జరిగింది. కావున ఈ ఇయర్లో దాదాపు మనకు ఈ మర్జెడ్ విలేజెస్ అనేది మర్జెడ్ విలేజ్ అని కాకుండా టౌన్ అనే పదం వాడేటట్టు వాళ్ళకు కూడా డెవలప్మెంట్ అనేది చూపిస్తామండి. మొత్తంగా 100 రోజులకు సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్తో దీని ద్వారా నల్గొండ పట్టణంలో అన్ని ప్రాంతాల్లో సౌకర్యాలు కల్పించడంతో పాటుగా విలీన గ్రామ పంచాయతీలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ రోడ్లు అదేవిధంగా డ్రైనేజీల నిర్మాణానికి అధిక ప్రాధాన్యం ఇచ్చి వాటిని పూర్తి చేసే దిశగా కూడా నల్గొండ మున్సిపాలిటీలో ఈ 100 రోజుల యాక్షన్ ప్లాన్ అనేది పూర్తి చేయడానికి సమర్థవంతంగా తాము చర్యలు తీసుకుంటున్నామని కూడా కమిషనర్ గారితో చెబుతున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ మధుతో రామకృష్ణ, 99 టీవీ, నల్గొండ. ఇది రోజు 99 టీవీ రిపోర్ట్. కీప్ వాచింగ్ 99 టీవీ.